ఆకాశవాణి కిచెన్ లో మూలగ కిచెన్ లో చేసే కూలి పని గురించి మాట్లాడుకుందాం. ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని ఎవరన్నారో గాని వాళ్ళకి బాటా చెప్పు కాదు పేరగా అని చెప్పులు ఇవ్వాలి. ఈ రోజు మా ఆయన కూరకి 2 రకాల చికెన్లు తెచ్చారు. చిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు అనుకుంటా. ఈ కోళ్లు చూడడానికి ఒకలాగున్నా కానీ వేరు వేరు. ఒకటి నార్మల్ కోడ్ అయితే ఇంకొకటి సొంటిం కోడ్ అనమాట. ఈ మొలకలు చూసారా? మళ్ళీ కామెంట్స్ లో పెడతారు ఎలా చేశారు ఇవి అని. ఎవడు అడిగాడ్రా? శనగల్ని నానబెట్టి మూట కట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాను. మర్చిపోయి 10 రోజుల తర్వాత తీసి చూస్తే ఇలా అయ్యాయి. నార్మల్ డేస్ లో తెల్లారి పరిగెడతాం, సాయంకాలం పరిగెడతాం, మధ్యలో రెస్ట్ తీసుకుంటాం. కానీ సండేస్ మార్నింగ్ నుంచి నైట్ వరకు పరిగెడుతున్నట్టే ఉంటది కానీ పని అవ్వదు. అదే బండికి ఆయిల్ ఎంత ఇంపార్టెంట్, నా బాడీకి టీ అంత ఇంపార్టెంట్. కప్పు వేసామనుకోండి సబ్వే సర్ఫేస్ లో ఆ బొడ్డోడు కంటే ఫాస్ట్ పరిగెడు. వెరైటీ వంటలు బండి బొచ్చులకి ఈ మాత్రం పడాల్సిందే. దానికి వ్యాలంటైన్స్ డే వస్తుంది, దాని గిఫ్ట్ ఇమ్మంటే నేను నిన్న చేసిన జంతికలకు జడుసుకొని జంతికలు కొట్టడానికి గిఫ్ట్ గా ఇచ్చారు. ఇంటెలిజెంట్ ఫెలో. ఇంతకన్నా మంచి గిఫ్ట్ నీకు ఎవరిస్తారు అన్నారు. అంతేని పెళ్ళైన తర్వాత జంతికలు కొట్టడానికి అప్పడాలు కట్టకు కూడా మురిసిపోవాలి. సెకండ్ చికెన్ ని గ్రేవీ వండి ఫస్ట్ చికెన్ ని ఫ్రై చేశాను. ఈ రెండింటిని కాస్త పంటి కింద పడేసి ఇప్పటికే వెజిటేబుల్స్ వెయిట్ చేస్తున్నాయి ఫ్రిడ్జ్ లోకి వెళ్ళడం కోసం. వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టాను. శనగపిండి చేయించిందని మినప్పిండితో మొదలెట్టా అదే జంతికలు చేయడం. ఈసారి జంతికలు గొట్టాన్ని కూడా మార్చాను. అది సూపర్ స్లో అయితే ఇది సూపర్ ఫాస్ట్. ఎక్కడ ఆపాలో తెలియట్లేదు. షేప్ రాకపోయినా ఈజీ అనిపించింది. నాకు జంతికల మీద ఒపీనియన్ మారిపోయింది. ఇందులో గుడ్డు జంతిక ఉంది, సొట్ట జంతిక ఉంది, అవిడ జంతిక ఉంది, అంగవైకల్యం జంతిక. అయినా నా బాధంతా ఒకటే, దేవుడా జంతికలు బాగుండాలి, దేవుడా జంతికలు బాగుండాలి. జంతికలు అంటేనే మంచివిరా. జనరల్ గా జంతికలే మంచివి. ఎంత పిండి వేసినా చాలా తక్కువ క్వాంటిటీ అవుతున్నాయి. తక్కువ పిండితో ఎక్కువ అయ్యే ఏదైనా టిప్స్ ఉంటే చెప్పొచ్చు కదా. తక్కువ అవుతున్నాయి కదా అని డైలీ చేశాను అనుకోండి ఇంటను కదా సన్ఫ్లవర్ ఆయిల్ బావులు తవ్వుకోవాలి. సో అర్థం చేసుకుని టిప్స్ చెప్పండి. ఓకే మరి ఉంటాను.